ఇక 168 స్టార్టింగ్‌లో అయితే బెరూని బెలియన్ మళ్ళీ ఓడిస్తాడనమాట. బెరు ఏమో నేనింకా ఫైట్ చేయగలను. అంటే జిన్‌వు మాత్రం ఎందుకు నువ్వు అంత అబ్సెషన్‌లో ఉన్నావు గ్రాండ్ మాస్టర్ పొజిషన్ కోసం అంటే, ఎందుకంటే నేను మీతోనే ఉండాలి, మీ సైడే ఉండాలి అంటే, అంటే తను నా రైట్ సైడ్ ఉంటే నువ్వు నా లెఫ్ట్ సైడ్ ఉండొచ్చుగా అంటే, లేదు అది కింగ్ ఎందుకంటే ఒక కింగ్ ఫేవరబిలిటీ అదేం గాదు. ఇక వెంటనే ఐగ్రేస్ కూడా ఎనకాల నుంచి నేను ఛాలెంజ్ చేస్తా అంటే, లేదు నువ్వు నా ఎనకాల ఉండు. ఇంతకీ వాళ్ళందరూ అక్కడ ఏం జేస్తున్నారు అని జూస్తే అక్కడున్న డ్రాగన్సు అండ్ మన టస్క్ వచ్చేసి ఫైరింగ్ కాంపిటీషన్ అయితే గాల్లోకి ఎవరెక్కువ ఫైర్ యూజ్ చేశారో చూపిస్తుంటారనమాట. అవి చేస్తే టస్క్ మాత్రం తన దగ్గరున్న బెలియన్ యూజ్ చేసి ఫుల్ ఫోర్స్‌ని అయితే యూజ్ చేస్తే పాపం డ్రాగన్స్ అంతా కూడా డిసప్పాయింట్ అయితాయి. జిన్‌వు మాత్రం ఏంటి తను మార్బిల్‌ని యూజ్ చేసి అది చీటింగ్ గదా! ఇంతకీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళంతా కూడా ఎక్కడైనా సరే ఉండడానికి చూస్తున్నారు. ఇక జిన్‌వు ఉండి అసలు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అని యాంట్స్‌ని అడిగితే బెలియన్ ఉండి ఇలా చెప్తాడు. అవన్నీ గూడా మీరుండడానికి ఒక మంచి ప్లేస్‌ని చూస్తున్నారు. ఎందుకంటే మీరెక్కడుంటే మేము గూడా అక్కడే కంఫర్టబుల్‌గా ఉంటాం. బెరు ఇదంతా చెప్పాడా అంటే, ఇక బెలియన్ ఉండి ఎ ఎందుకు మీరు మీ సోల్జర్స్‌ని మీ షాడోలోకి తిరిగి తీసుకోవట్లేదు అంటే, నేను వాళ్ళకి కొద్దిగైనా సరే బ్రీతింగ్ ఇవ్వాలిగా. ఎప్పుడు చూసినా డైమెన్షన్ రిఫ్ట్‌లోనే ఉంటే ఎలా? అయినా బెలియన్ నీకేం బాధగా అనిపియట్లేదా? ఎందుకంటే నువ్వు నీ ప్రీవియస్ షాడో మోనార్క్ అయిన యాష్‌బర్న్‌ని చూడలేకపోయావుగా అంటే, బెలియన్ ఉండి ఇలా అంటాడు. నేను అతనితోనే రూలర్స్‌కి ఎదురు తిరిగినప్పుడు అబ్సల్యూట్ బీన్‌కి అండ్ ఆ తర్వాత తనకి పవర్ ఆఫ్ డెత్ వచ్చినప్పుడు తన ఫస్ట్ సోల్జర్‌ని నేను. తనకి ఎప్పుడు కావాలన్నా ఎటర్నిటీతో పాటు తనతోనే నేనున్నా. కాబట్టి తన డెసిషన్‌ని నేను ఎప్పుడు చూసినా తప్పు పట్టను. ఇక జిన్‌వు ఉండి అడుగుతాడు. నాకైనా సరే నీది మరియు యాష్‌బర్న్‌ది కథ వినాలనుంది. నాకు చెప్తావా అంటే, అది అయినా సరే అది పెద్ద కథే అవ్వచ్చు. అయినా ఇదంతా మొదలైంది నేనప్పుడు వరల్డ్ ట్రీలో ఒక చిన్న ఫ్రూట్‌ని. అవును. మేము హెవెన్స్‌లో ఉండే సోల్జర్స్ అంతా గూడా ఒక పెద్ద వరల్డ్ ట్రీకుండే బ్రాంచెస్ నుంచి పుడతాం. ఒక ఫ్రూట్ ఫామ్‌లో. ఏంటి నువ్వొక ఫ్రూట్‌వా? అవును. ఆ ట్రీ ఎంత పెద్దదంటే ఆకాశాలు మొత్తం గూడా దాని బ్రాంచెస్ అంత ఉంటాయి. అవునా? జిన్‌వు ఉండి నేనందరికి గూడా చెప్పాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో ఏమో అని. యుద్ధం అనేది జరుగుతుందని నేనందరికీ చెప్పాలి. నేనందరినీ సేఫ్‌గా ఉంచగలను అని ప్రామిస్ అయితే చేయలేను. అలా అని నేను దాన్ని అలాగే వదిలేయలేను. ఎందుకంటే డ్రాగన్ కింగ్ పవర్ అలాంటిది. నేను యాష్‌బర్న్ మెమరీస్‌లో చూసినప్పుడు. ఒక్కసారి డ్రాగన్ కింగ్ వచ్చాడంటే ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోద్ది. అలాంటి ఎనిమీస్ వస్తున్నప్పుడు నేను ప్రస్తుతానికి చేయగలిగిందంతా ఏం లేదు. నేను ఉన్నంత కాలం వరకు ఈ మెమరీస్‌ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని వాళ్ళ అమ్మలకైతే వండిస్తూ ఉంటాడు. జిన్‌వు వాళ్ళ అమ్ముండి ఇలా అడుగుతుంది. ఏమన్నా జరుగుతుందా అని అడిగితే, "ఏం మాట్లాడుతున్నావు అమ్మా" అంటే, "మీ నాన్న కూడా ఏదైనా డేంజరస్‌ది వచ్చినప్పుడు ఇలా మాకు వండి పెట్టేవాడు. నువ్వు సేమ్ మీ ఫాదర్ లాగే చేస్తున్నావా" అంటే, "లేదు అలా ఏం లేదు. మనకి ఎవరో వచ్చినట్టున్నారు." ఎవరు అని చూస్తే అక్కడ జిన్‌వు వాళ్ళ ఫాదర్ అయితే ఉంటాడనమాట. తనతో నీతో కొద్దిగా మాట్లాడాలని మాట్లాడతాడు. అండ్ నాకు తెలుసు ఇదేం మిరాకిల్ కాదు. నేను ఎటర్నల్ సమ్మర్ నుంచి మేలుకోవడం ఎవరో ఒకరు హెల్ప్ చేశారనే అనుకుంటా. అది ఎవరంటే నువ్వే. ఎందుకంటే కేవలం మీ అమ్మ, నేను మాత్రమే అలా బయటపడ్డాం. సో, ఎందుకు చేశావు అని అడిగితే, మీరొక నమ్మదగిన వ్యక్తి అనుకున్నా. అందుకే. మీరు కావాలనుకుంటే మీకేదైనా సరే మీరు పొందగలరు. మీరు గాని అలా చేసుంటే నేను మిమ్మల్ని ఖచ్చితంగా సేవ్ చేసేవాడిని గాదు. అంటే ఏంటి నువ్వనేది? నేనప్పుడు జిన్‌హోని యూజ్ చేసుంటే వీళ్ళు ఇలా చేసేవాళ్ళు గాదా అంటే, అవును. నాకు నా కృతజ్ఞత ఎలా తెలపాలో నాకు తెలియదు. ప్లీజ్ అట్‌లీస్ట్ దీంట్లో సగం కాకపోయినా సగమైనా సరే ఎలాగలా తీర్చడానికి ఏం చేయాలో చెప్పు. నీకేదైనా కావాలా అని జిన్‌వుని అడిగితే, నాకు నిజంగా ఏం కావాలో నాకు తెలీదు గానీ, ఒకవేళ నాకేదైనా జరిగితే ప్లీజ్ మా అమ్మని, చెల్లిని మీరు చూసుకోగలరా? ఆ మాత్రం చాలా అంటే అవును. అది చాలా చాలా ఎక్కువ. నేను నీకు ప్రామిస్ ఇస్తున్నా అని తనైతే ప్రామిస్ ఇస్తాడు. ఇక ఊజించులుండి ఇదే చైనాలో వచ్చిన కోషెన్షియల్ గేట్ షాంఘైలో. ఇదొక్కటే గాదు. ప్రపంచం మొత్తంలో ఇంకో 8 గేట్లొచ్చాయి ఒకేసారి. అయితే జిన్‌వు ఈసారి మీ ఆర్మీ కాదా అంటే కాదు. వాళ్ళంతా ఎనిమీస్. చైర్మన్ నువ్వు నన్ను నమ్ముతావా? అవును నేను నిన్ను నమ్ముతా. అయితే నేను నీకు చూపించబోయేది ఖచ్చితంగా నువ్వు నమ్మే తీరాలి అని ఊజించిల్‌కి ఒక్కసారిగా జిన్‌వు దగ్గరున్న మెమరీస్ అన్నీ గూడా చూపిస్తాడనమాట. తనకసలు అర్థం కాదు. అసలు ఎలా? నేనిన్నాళ్ళు ఆ పవర్స్ అనేది మనుషులకిచ్చింది మనుషుల్ని డెమానిక్ బీస్ట్‌లో నుంచి కాపాడ్డానికనుకున్నా. కానీ ఇదంతా కూడా నిజం కాదా? అంతా కూడా మిస్‌అండర్‌స్టాండింగేనా? హంటర్స్ అందరూ కూడా అవేకనర్సా? వాళ్ళంతా యుద్ధం జరిగిన తర్వాత సర్వైవ్ కావడానికి సిద్ధపడ్డవారా? అంతేనా? అంటే మనుషులకి వాల్యూయే లేదా? ఈ యుద్ధం మనుషులకి, మోనార్క్స్‌కి కాదు. ఇది మోనార్క్స్‌కి, రూలర్స్‌కా?
అయితే అంత పవర్ ఉన్న వాళ్ళని ఎలా? అయితే సంగ్ జిన్‌వూ మీరు ఇదంతా గూడా వీళ్ళంతా గూడా మీ అంతా ఓన్‌గా ఫైట్ చేయాలనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు ఎందుకు మేము నీకేది చేయగలం అని అడిగితే తనైతే ఒకటి సెటప్ చేయమంటాడు. ఇంకా ఎవరైనా వస్తున్నారా అని అడిగితే, లేదు సార్ ఇది 152 కంట్రీస్‌లో ఉన్న వాళ్ళంతా గూడా వీళ్ళే అండ్ బాడీగార్డ్ ఉండి నిన్న ఆఫీస్‌లో ఏమన్నా జరిగిందా? అసలు హంటర్ సంగ్ మీకేం చూపిచ్చారు? మీ ఫేస్‌ని నేను ఎలా ఎలా ఎప్పుడు చూడలేదు అని అడిగితే, లేదు డ్రాగన్స్ యొక్క ఆర్మీ డార్క్‌నెస్ నుంచి వస్తుంది. అంత పెద్ద డ్రాగన్ నుంచి ఒక్కటంటే ఒక్క సింగిల్ బ్లాస్ట్ చాలు ఈ ప్రపంచం మొత్తం నాశనం కావడానికి. నాకు తెలుస్తుంది. సంగ్ జిన్‌వూ అసలు వాటితో ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నాడు అని తనకు కాల్ చేసి పిలిస్తే నేను ఇప్పుడే వచ్చేసా అని చెప్తాడనమాట. తనుండి ఇలా అంటాడు. ఒక్కసారి ప్రజలకి ఇదంతా తెలిస్తే అసలు దేశాలన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయగలదు దీన్ని అంటే, నాకు తెలుసు. అయినా మీకిదే కావాలంటే ప్రపంచానికి నిజం చెప్పేయడమే మంచిది అని అనుకుంటారు. 169 ఇక అక్కడ అందరైతే ఉంటారనమాట. దేశాల యొక్క ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, గిల్ మాస్టర్లు, చైర్మన్లు, హంటర్స్ అసోసియేషన్లు అందరూ కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడ సంగ్ జిన్‌వూ వచ్చి వాళ్ళకేదో చెప్పాలని ఉన్నాడని. జిన్‌వూ ఇలా చెప్తాడు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా రఫ్ టైమే నడుస్తుంది. ఎవ్వరు కూడా ఫైట్ నుంచి తప్పించుకోలేరు. మనం కళ్ళు మూసి తెరిచేలోపే మన కళ్ళ ముందే మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. అసలు నేషనల్ లెవెల్ హంటర్స్ హెల్ప్ చేయలేరా మనకి అంటే, అక్కడున్న కొన్ని వందల డెమనిక్ బీస్టులు ఖచ్చితంగా అట్లీస్ట్ కామిష్ లెవెల్ అయినా సరే ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. నేషనల్ లెవెల్ హంటర్స్ కూడా వాళ్ళని ఆపలేరు. అంటే మాకు ప్రూఫ్ ఇవ్వండి లేకపోతే మేము మిమ్మల్ని చెప్పేది నమ్మం అంటే జిన్‌వూ ఒక్కసారిగా కొన్ని గేట్లను క్రియేట్ చేసి చూపిస్తాడు. ఏంటి జిన్‌వూ గేట్లను క్రియేట్ చేశాడా? ఇక జిన్‌వూ ఉండి ఇలా చెప్తాడు. మన ఎనిమీ అలాంటి గేట్లని కొన్ని వందలైనా వేలైనా క్రియేట్ చేయగలడు. సో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు కూడా వాళ్ళలో ఒకరేనా? మీరు మీ సోల్జర్స్‌ని పంపించి మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా? అది ఇది అందరూ కూడా ఆర్గ్యూ చేస్తుంటారనమాట. అప్పుడు జిన్‌వూ ఒక్కటే అంటాడు. ప్లీజ్ గేట్ల నుంచి ఎంత దూరంగా అంటే అంత దూరంగా వెళ్ళిపోండి. అంతే. ఇక జిన్‌వూ మాటతో ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది. ఇక అందరూ కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? అని అనుకుంటున్నారు. ఇక ఇంకోవైపు జిన్‌వూ మాత్రం తన షాడోస్‌తోని మొత్తం కూడా ప్రిపేర్ అయితున్నాడు వార్ కోసం. ఇక ఇంకోవైపు కెనడా ఎస్ ర్యాంక్ హంటర్ అయిన జే మిల్స్ వచ్చేసి అదంతా బుల్‌షిట్ అదంతా ఎవడు నమ్ముతాడు? జిన్‌వూ నమ్మింది ఎవడు నమ్ముతాడు? అని వాడైతే ఛాలెంజ్ అయితే చేస్తుంటాడనమాట. ఇక బెరు అండ్ మిగతా వాళ్ళు మొత్తం గూడా అసలు ఏం జేస్తున్నార్రా మీరు అంటే, వాళ్ళేమో బాగా ఎంజాయ్ జేస్తుంటారనమాట. ఇక తర్వాత జిన్‌వూ ఉండి బెలియన్‌ని ఇలా అడుగుతాడు. బెలియన్ మోనార్క్ చనిపోయిన తర్వాత ఆర్మీస్‌కి ఏమవుద్ది? షాడో మోనార్క్ అంటే నేను గాని చనిపోతే వాటికి నువ్వు చార్జ్‌గా ఉంటావా? అంటే అప్పుడు బెలియన్ ఇలా అంటుంది. మా జీవితాలు మీ జీవితాలు లీగ్. మీరు చనిపోయిన వెంటనే మేము కూడా చనిపోతాం. అని బెలియన్ అంటాడు. ఇక ఇంకోవైపేమో ఊజించిలు కూడా చూపిస్తూ ఉంటాడు. వీడు చెప్పిన దాని వల్ల కెనడాలో ఉన్న హంటర్స్ అందరూ కూడా ఆ జేమ్ విల్లిస్‌నే వాళ్ళ లీడర్‌గా అనుకోని మిగతా వాళ్ళందరూ కూడా మీకు అపోజ్ చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళ ఓన్ రైడ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అని జిన్‌వూని అడిగితే ప్రస్తుతానికి నేను చైనాకి వెళ్తా. ఎందుకంటే నేను ఒక్కడినే ఒకేసారి 8 ఆర్మీస్‌తోని ఫైట్ చేయాలంటే కుదరదు. సో, కాబట్టి కొరియా దగ్గర ఉన్న థ్రెట్‌ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేయాలి. ఎందుకంటే అక్కడే నా ఫ్యామిలీ ఉంది కాబట్టి. సో, తర్వాత మిగతాదంతా కూడా తర్వాత జూసుకుందాం అని జిన్‌వూ అయితే చైనాకైతే వెళ్తాడు. అండ్ అక్కడికి లూ జుయించింగ్ అయితే వచ్చింటాడనమాట జిన్‌వూని రిసీవ్ చేసుకోవడానికి. అండ్ తనని రిసీవ్ తీసుకొని వీళ్ళే మా 100,000 చైనా యొక్క ఆర్మీ అని చైనీస్ హంటర్స్ అందరిని గూడా చూపిస్తాడు. ఇక జిన్‌వూ వచ్చేసి తన షాడో సోల్జర్స్ అందరిని గూడా చూపిస్తాడు. వీళ్ళంతా నీ సమన్స్ ఏంటి ఇంతలా ఉన్నారు అని చూస్తారు. ఇక వెంటనే గేట్ అనేది ఓపెన్ అవుద్దనమాట. గేట్ ఓపెన్ అయిన వెంటనే బెలియన్ ఉండి ఇలా అంటాడు. నాకు అసలు ఏం అనిపియట్లేదు. నాకు గేట్ నుంచి ఏం ప్రెజెన్స్ రావట్లేదు అంటాడు. జిన్‌వూ కూడా అర్థం కాదు. మరి మిగతా లొకేషన్స్‌లో ఏంటి అని అడిగితే మిగతా షాడో సోల్జర్స్‌కి గూడా సేమ్ అలానే అనిపిస్తుంది. అంటే గేట్స్ అన్నీ గూడా ఎంప్టీగా ఉన్నాయా? అంటే ఇది ఖచ్చితంగా నా మిస్టేకే. వాళ్ళు ప్రపంచం మొత్తంలో గేట్లన్నిటిని గూడా ఇలా డివైడ్ జేసి పెట్టారంటే దానర్థం వాళ్ళ గేట్లన్నీ గూడా నా నుంచి ఇలా దూరంగా వెళ్ళడానికి ట్రై జేస్తున్నారేమో. ఇక కెనడాలో వచ్చేసి ఆ జేమ్ మిల్లిస్ లీడర్ గాడొచ్చేసి అందరూ గూడా జిన్‌వూని ఫాలో అయితున్నారు. ఎందుకంటే జిన్‌వూ చైనాకి వెళ్ళంగానే జపాను, రష్యా అందరూ గూడా జిన్‌వూకే సపోర్ట్ చేస్తారనమాట. ఇక వీళ్ళంతా ఏమో మేము కెనడాని ఇడిచిపెట్టి పోము. మా హంటర్స్ మమ్మల్ని కాపాడతారని కెనడా ప్రజలంతా గూడా చూస్తుంటారు. ఇక వెంటనే ఏ డెమోనిక్ బీస్ట్ వచ్చినా సరే గేట్ నుంచి మనం చూసుకుందాం అని ఆ గేట్ అయితే ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఏంటి డెమోనిక్ బీస్ట్ వస్తదనుకుంటే ఏంటి? ఏందొచ్చింది? అని తీరా చూస్తే అక్కడ కేవలం ఒక్కడే ఉన్నాడే. ఏంటి మనిషా? వాడు జస్ట్ ఒక మనిషే గదా! ఇక అతనొచ్చి
నువ్వేనా ఈ ప్లేస్‌కి రాజువు అని అడుగుతాడు. ఏంటి వీడు మ్యాజిక్ బీస్ట్ కాదే! అయినా మ్యాజిక్ బీస్ట్‌లంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటున్నామే. ఖచ్చితంగా ఇది మనుషుల లాంగ్వేజ్‌తోనే మనతో మాట్లాడుతుంది. ఇక వాడుండి ఇలా అంటాడు. మనుషులు, బీస్ట్‌లు మాట్లాడుకుంటే. నాకు తెలుసు. జిన్‌వు అంత పవర్‌ఫుల్ కావడానికి రీజన్ తన ఇలాంటి గేట్‌లను చేసుకోవడం వల్లే. ఎందుకంటే తను వీటితోని మాట్లాడి అండ్ ఎవరైతే కింగ్ అని చెప్తారో తిను కింగ్ అని చెప్పిన వెంటనే వాళ్ళంతా తిన మాట వింటారని. సరే నేను కింగ్ అయితే ఏంటి? అని అంటాడు. వెంటనే అక్కడున్న డ్రాగన్ కింగ్ వచ్చేసి చూస్తూ ఉంటే తనిక్కడ లేనట్టున్నాడు. ఇక జిన్‌వు ఉండి ఇక్కడ కెనడాలో ఏం జరుగుతుందో మనకు తెలీదా అంటే ప్లీజ్ ఒక్కసారి చూద్దాం. యాడమ్ అక్కడే ఉన్నాడనుకుంటా. యాడమ్‌తోని మాట్లాడదామని యాడమ్‌కైతే మాట్లాడుతూ ఉంటాడు. "ఎక్కడున్నావు యాడమ్" అంటే, "మేము కెనడాలో ఉన్నాం. ఎందుకంటే మా ఏజెంట్స్ అందరూ గూడా వీళ్ళ మాట వినట్ల. మేము సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలని ఇక్కడున్నాం." ఇప్పుడు వాళ్ళ ఆర్మీ ఇంతకీ గేట్‌లో ఏమన్నా చేంజెస్ జరిగాయా అంటే, లేదు గేట్ అంతా గూడా మిగతా గేట్స్ లాగే ఎంప్టీగా ఉంది. కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఒక పర్సన్ వచ్చాడు. ఏంటి పర్సనా? గేట్ నుంచి పర్సన్ వచ్చాడా? యాడమ్ అక్కడి నుంచి పారిపో. ఎంత వీలైతే అంత తొందరగా పారిపో. ఇక వెంటనే హంటర్స్ అందరూ ఒక్కసారిగా బూడిదల కిందయితే మారిపోతూ ఉంటారు. "యాడమ్ నీకింకా టైముంది పారిపో. నువ్వక్కడి నుంచి ఎంత త్వరగా అంటే అంత తొందరగా వెళ్ళిపో" అని చెప్తుంటాడు. యాడమేమో అసలు ఆకాశం నుంచి అంతులేనన్ని డ్రాగన్స్ వస్తున్నాయి. ఏం చేయాలో ఏమో అని ఆలోచిస్తుంటాడు. నేను కనీసం యాడమ్‌నైనా సరే సేవ్ చేయాలి. వెంటనే కంట్రోల్‌లోకి తీసుకుందాం అని అక్కడికైతే తన షాడోనయితే పంపిస్తాడు. మనం ఇప్పుడు వెళ్తున్నాం అని వాళ్ళు వెళ్ళబోతుంటే, "ఎక్కడికెళ్తున్నావు షాడో" అని అక్కడికి డ్రాగన్ మోనార్క్ అయితే వస్తాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. హంటర్ సంగ్ నేను అని యాడమ్ అనేలోపే అక్కడ డ్రాగన్ మోనార్క్ వచ్చి దాని ఫైర్‌నయితే యూజ్ చేస్తాడు. జిన్‌వు కూడా నేను దీన్ని ముందే అనుకోవాల్సింది. వాళ్ళకి ఆల్రెడీ నా షాడో ఆర్మీ గురించి తెలుసు. నేను ఎంతకాలం ఫైట్ చేస్తే నా షాడో ఆర్మీ అంత పెరుగుద్ది. అయినా సరే ఇది నా అపోనెంట్ ఎలాంటి వాడంటే తను బ్యాటిల్ ఫీల్డ్ మొత్తాన్ని ఒక్క సింగిల్ లొకేషన్‌తో మార్చగలడు. వాళ్ళు గాని ఒరిజినల్ ప్లాన్‌ని ఫాలో అయ్యుంటే ఒకేసారి 8 గేట్లని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ వాళ్ళు వాళ్ళ ఆర్మీ మొత్తాన్ని నా దగ్గర నుంచి దూరంగా ఉన్న ఒకే ఒక్క గేట్ నుంచి పంపించారు. ఇది నా టెరబుల్ మిస్టేక్. నేను ఒకవేళ వెంటనే ఇప్పటికిప్పుడు వెళ్ళినా సరే టైం అంత తొందరగా కాదు. ఇక వాళ్ళేమో ఎనకాల నుంచి సంగ్ హంటర్ కెనడాలో ఉన్న హంటర్స్ అందరూ నేను దీని గురించి ఏం చేయలేనా అని జిన్‌వు అనుకుంటుంటాడు. ఇక డ్రాగన్ మోనార్క్ ఏమో ఇదే అనుకుంటా బతికున్న ఒక మనిషి గుండె చప్పుడు. వీళ్ళ అరుపులు, వీళ్ళ ఆర్తనాదాలు ఇవన్నీ కూడా నాకొక ప్లెజెంట్ మ్యూజిక్ లాగా అనిపిస్తున్నాయి. నా క్రియేచర్స్‌లారా వెళ్ళండి. మనం ప్రిపరేషన్స్ అన్నీ పూర్తి చేశాం. అది మొత్తాన్ని గూడా నాశనం చెయ్యండి. ఇదే మన మిషన్. ఇదే మన ఎక్సిస్టెన్స్. అందరూ కూడా ముందుకెళ్ళండి అని చూపిస్తాడు. ఇక ఇంకోవైపు ఫెడరల్ బ్యూరో డైరెక్టర్ అయితే ఇలా అనుకుంటుంటాడు. అందరూ కూడా ఆల్మోస్ట్ చనిపోయి ఉంటారు. హంటర్సు, ఏజెంట్సు అందరూ కొన్ని వందల డ్రాగన్స్ వచ్చి అందరిని గూడా చంపేశాయి. ఖచ్చితంగా ఇది మనుషులు ఆపలేరు. అందరూ చనిపోయారు. ఇది అయిపోయింది. ఇక వాళ్ళు యూఎస్‌కొచ్చేలోపు అయిపోద్ది. నాకిప్పుడు అర్థమైంది. హంటర్ సంగ్ ఎందుకు గేట్ల నుంచి అందరిని దూరంగా వెళ్ళిపోమని. ఈ ప్రపంచం అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు వెంటనే అక్కడికి జిన్‌వు అయితే వస్తాడు. నేను ఒక దాని కోసం వచ్చా. రూన్ స్టోన్స్. ప్లీజ్ నాకు కామిక్స్ దగ్గర ఉన్న రూన్ స్టోన్స్ ఇవ్వండి. ఇక బ్యూరో డైరెక్టర్ ఏమో అది రూన్ స్టోన్స్ హంటర్ బ్యూరో మేనేజ్ చేస్తది. నేను ఏమంటున్నా, ఇంకా హంటర్స్ బ్యూరో అవన్నీ కూడా పనికొస్తాయా? నేనింకా తాగే ఉన్నాను. నీకు వెంటనే ఇస్తా. మీకు ఎందుకు కావాలి అని అడిగితే, నేను వాటిని కౌంటర్ అటాక్ కోసం యూజ్ చేయబోతున్నా. అంటే తనుండి ఇలా అంటాడు. మీరైనా సరే ఈ బీన్స్ అన్నీ గూడా రూలర్స్ అనేవాళ్ళు వీటిని సెండ్ చేశారని చెప్పారు గదా! అంటే, అవును. ఈ రూలర్స్ అనేవాళ్ళు సెండ్ చేశారన్నాడు గదా! అంటే, మళ్ళీ ఈ డిమానిక్ బీస్ట్ బాడీలో ఉండే రూన్ స్టోన్స్ ఏంటి అని అడిగితే, ఇవన్నీ గూడా రూలర్స్ నుంచి మనుషులకిచ్చిన గిఫ్ట్‌లు. వీటి ద్వారా మనం బీస్ట్‌లని ఈజీగా ఓడించగలం. కాకపోతే ఒక సైడ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ అల్టిమేట్ గోల్ గాకుండా మనుషులంతా ఇలా చాలామంది చనిపోయారు. ఒక డీమనిక్ బీస్ట్ చనిపోయినప్పుడు వాటి యొక్క పవర్స్ అన్నీ గూడా ఒక రూన్ స్టోన్‌లో భద్రపరుస్తారు. సో, రూలర్స్ అలా రూన్ స్టోన్స్‌ని మనుషులని హెల్ప్ చేయడానికి క్రియేట్ చేశారు. మీరు వీటితో నిజంగానే వాటిని ఆపగలరా అంటే, నేను ట్రై చేస్తా. దాంతో పాటు నాకు ఇంకో ఫేవర్ చేసి పెడతారా? అని మిస్ ఎలెనర్ దగ్గరికైతే తీసుకెళ్తారు. మిస్ ఎలెనర్ ఏమో నువ్వు, నువ్వు నాకు తెలిసిన పర్సన్‌వి కాదు. ఇంతకుముందు డార్క్‌నెస్ నీలో ఉండేది. కానీ ఇప్పుడు నువ్వే డార్క్‌నెస్. అంటే జిన్‌వు మాత్రం నేను మీకు ఆల్రెడీ తెలిసిన పర్సన్నే మేడం. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే నేనే డార్క్‌నెస్ అయ్యా. మీరు ఫ్యూచర్‌ని చూడగలరు గదా! మరి మీరు నా ఫ్యూచర్‌లోకి చూడగలరా? అంటే మిస్ ఎలెనర్ నేను చూస్తా అని తను చూసి ఒక్కసారిగా ఏడుస్తుంది. నువ్వు నిజంగా మొత్తం నువ్వే మోయాలనుకుంటున్నావా? అసలు ఎలా? ఎలా ఒక మనిషి
తను కావాలనుకున్న దాన్ని ఎలా కాపాడగలడు? నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నావు అని తను ఏడుస్తుంటే జిన్‌వు మాత్రం థాంక్స్. ఈ మాటతో నేనిక వెళ్ళొచ్చు. ఏం థాంక్స్ చెప్తున్నావు? ఎవ్వరు గూడా గుర్తుంచుకోరు. నువ్వొక్కనివే. ఈ ఫైట్ మొత్తం నువ్వొక్కనివే ఉంటావు. ఎవరు గుర్తుంచుకోరు. అంటే ఇక నేను వెళ్ళొస్తా మేడం అని జిన్‌వు అయితే టవర్ పైనైతే ఉండి చాహయ్‌కైతే కాల్ చేస్తాడు. చాహయ్‌కి కాల్ చేసి మనిద్దరం బిజీగా ఉన్నాం గదా! మనం తొందరలోనే కలుస్తాం. అవును. ఇక చాహయ్ ఉండి ప్రామిస్ చేసుకుంటుంది. "నువ్వు నన్ను ఖచ్చితంగా మళ్ళీ వచ్చి చూస్తావు గదా!" అని. జిన్‌వు కూడా "నేను ఖచ్చితంగా వచ్చి చూస్తా" అంటాడు. ఇక హంటర్స్ అందరూ గూడా రెడీ అవుతారు బ్యాటిల్ కోసం. ఎందుకంటే ఇక్కడున్న ఆసియన్ హంటర్ అలయన్స్ కానియొచ్చు అండ్ మిగతా హంటర్స్ అందరూ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా గూడా బ్యాటిల్‌కి రెడీ అవుతారు. కొన్ని వందల వేల మంది. ఇక ఇంకోవైపు డ్రాగన్ మోనార్క్ అయితే నేనిక్కడే ఉన్నా అని జిన్‌వుకి సిగ్నల్ అయితే పంపిస్తాడనమాట వాళ్ళందరిని బెరీ జేసి. నేనిప్పటిదాకా మీ మనుషులు వాళ్ళని కొన్ని లక్షల మందిని చంపేశా. ఇంకెంతకాలమని నువ్వు భయపడి పారిపోతావు అని జిన్‌వుకి చెప్తే, నేను తొందరలోనే నిన్నొచ్చి కలుస్తా అని జిన్‌వు అంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక డ్రాగన్ కింగ్ ఏమో జిన్‌వు ఏంటి సైలెంట్‌గానే ఉన్నాడు ఫస్ట్ నుంచి. అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? అయినా తను దగ్గర దగ్గర నా 10 మిలియన్ ఆర్మీకి ఆపోజిట్‌గా ఉన్నాడు. నాతో డైరెక్ట్‌గా ఫైట్‌కి దిగితే అది ఆత్మహత్య కంటే ఇంకో వేరే దారుండదు. మేబీ నరకానికి పారిపోయాడేమో అని అనుకుంటుంటే వాడి పైనేమో మిస్సైల్స్‌తోని అందరూ గూడా దాడి జేస్తారు. అందరూ గూడా మేము టార్గెట్‌ని హిట్ చేసాం. అంతే ఇది వర్క్ అయింది అనుకుంటే తీరా జూస్తే వాళ్ళు షాక్ అయితారు. ఎందుకంటే ఆ డ్రాగన్ బ్రెత్ వల్ల ఒకేసారి అన్నీ గూడా నాశనం అయిపోతాయి. బ్లాస్ట్ అయిపోతాయి. ఇక ఇంకోవైపు క్యాసిల్‌లో అయితే జిన్‌వు, బెరు అండ్ మిగతా ముగ్గురితోనైతే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక వాళ్ళంతా గూడా జిన్‌వు సేఫ్టీ గురించి ఆలోచిస్తుంటారు. ఇక జిన్‌వు ఉండి ఇలా జెప్తాడు. కొన్నిసార్లు నేను కూడా ఏం చేయలేను. ఏం చేయాలో అది ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ యాష్ బర్న్ గాని నా ప్లేస్‌లో ఉంటే ఏం చేసేవాడు అని తనైతే ఆలోచిస్తుంటాడనమాట. ఇక అప్పుడు బెలియన్ ఉండి ఒకవేళ తనుగానైతే ఏం చేసైనా సరే తను ఆపాల్సింది ఆపేవాడు అని జిన్‌వు వైపు చూస్తే తనకర్థమవుద్ది. జిన్‌వు తనే అని. నాకిప్పుడు అర్థమైంది ఎందుకని. ఇక బెలియన్ అండ్ మిగతా ముగ్గురు కూడా ఇలాగే చెప్తారు. మేము చివరిదాకా మీతోనే ఉంటామని. జిన్‌వు కూడా సరే అని చూస్తాడు. మీరు మీ ఫ్యామిలీతోని మాట్లాడరా అంటే లేదు. నేనిప్పుడు గాని వాళ్ళ గొంతులు విన్నా అంటే మేబీ నేను చేయాల్సింది చేయలేనేమో అని ఫోన్‌ని డెస్ట్రాయ్ చేసి పదండి వెళ్దాం అంటాడు. ఇక ఇంకోవైపు ఇక్కడ డ్రాగన్స్ అన్నీ గూడా అన్ని ఫ్లైట్స్‌ని గూడా నాశనం చేసేస్తుంటాయి. ఒక పైలట్ మాత్రం ఫైనల్లీ తప్పించుకుంటాడనమాట. తప్పించుకొని చూస్తే అక్కడ బీస్ట్‌లేమో అందరిని మనుషులందరిని కూడా తింటూ ఉంటాయి. ఒక బీస్ట్ తినని అటాక్ చేయడానికి వస్తే వెంటనే గన్ తీసుకొని దాన్నయితే అటాక్ చేస్తాడు. కానీ అదేమో తనని తినడానికి వచ్చిన వెంటనే చూరా చూస్తే ఆ బీస్ట్ 2 ముక్కలైతే అయిపోయి ఉంటది. వెంటనే అక్కడ జిన్‌వు అయితే ఉంటాడు. వెళ్ళిపో అంటాడు. తన ముందు కొన్ని వందల బీస్ట్‌లు వస్తాయి. అసలు హంటర్ చూసుకో అంటే వెంటనే జిన్‌వు తన రూలర్స్ హ్యాండ్ యూజ్ చేసి అన్ని బీస్ట్‌లని ఒక్కసారిగా ముక్కలు ముక్కల కింద నరికేస్తాడు. యుద్ధంలో ఇదే మొదటడుగు. నేను వీళ్ళతో స్టార్ట్ చేస్తా. అరైజ్ అని జిన్‌వు ఇక బ్యాటిల్‌నైతే స్టార్ట్ చేస్తాడు. ఇక డ్రాగన్ కింగ్‌కి అయితే జిన్‌వు ఇంకో సైడ్ వచ్చాడని అర్థమవుద్ది. చెప్తాడు మిగతా మొనార్క్స్‌తోని. షాడో మొనార్క్ ఈస్టర్న్ సైడ్ వచ్చాడు అంటే ఒకడుండి మనం వెళ్ళి ఇప్పుడే అటాక్ చేయొచ్చు కదా అంటాడు. ఇంకోడుండి నాకు తన షాడో ఆర్మీ ఏం కూడా సెన్స్ అవ్వట్లేదు. మేబీ ఎవరినైనా సరే తను కవర్ చేస్తున్నాడేమో దూరంగా. ఇక డ్రాగన్ మోనార్క్ ఉండి ఇలా అనుకుంటాడు. తను ఖచ్చితంగా మా ఫోర్సెస్ అన్నిటిని కూడా ఒకేసారి అబ్జర్వ్ చేయాలనుకుంటాడు బ్యాటిల్ ఫీల్డ్‌లోకి. ఖచ్చితంగా ఒక డైరెక్ట్ బ్యాటిల్ కోసం తను టైం తీసుకుంటాడు. షాడో మోనార్క్ నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఇక న్యూస్‌లో మొత్తం కూడా చెప్తుంటారనమాట. డెమోనిక్ బీస్ట్‌లని హంట్ చేయడానికి వెళ్ళిన హంటర్స్ ఎవడు కూడా తిరిగి రావట్లేదు. యూఎస్ గవర్నమెంట్ కొన్ని వందల మంది మిలిటరీస్‌ని పంపించింది. అక్కడున్న సివిలియన్స్‌ని వెంటనే తిరిగి తీసుకురమ్మని. ఇక న్యూస్‌లో అయితే ఊజించులు అయితే చూపిస్తుంటాడు. అటు సైడ్ ఎర్త్ పైన మొత్తం కూడా డిజాస్టర్ అనేది జరుగుతూ ఉంది. కెనడా తర్వాత ఇప్పుడు యూఎస్ కూడా అంత మిలిటరీ పవర్ ఉన్నా కూడా ఆ మాన్స్టర్స్ అనేది ఈజీగా డిస్ట్రాయ్ చేశాయి. ఇప్పుడు మనుషులకి ఒకటే ఒక దారి. ఏదో ఒక మిరాకిల్ జరగాలి. ఇంతకీ ఎలాంటి అద్భుతం ఇలాంటి దాన్ని ఆపగలదు? ప్లీజ్ మమ్మల్ని వదిలేయకండి లార్డ్ అని ఊజించులు అనుకుంటాడు. ఇక అప్పుడే కొన్ని వందల కొత్త మంది షాడో సోల్జర్స్ ఆర్మీలోకి జాయిన్ అయ్యారు. ఒక పెద్ద సునామీ వచ్చినట్టుగా బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం తన షాడోస్తో నిండిపోయింది. కనిపించిన ప్రతి బీస్ట్‌ని జిన్‌వు మరియు తన షాడో సోల్జర్స్ నరికి నరికి చంపేసి ప్రతి ఒక్క దాన్ని అరెస్ట్ చేసుకుంటూ తన షాడో ఆర్మీని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక వెంటనే అక్కడికి డూమ్ ఆర్మీ అయితే వస్తది. అదే డ్రాగన్ కింగ్ ఆర్మీ. కానీ జిన్‌వుకి డ్రాగన్ కింగ్ సెన్స్ అయితే కనిపించదు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో చేస్తున్నారు అనుకుంటాడు. అయినా సరే ఇప్పుడు వేరే దారి లేదు. అరైజ్
అని జిన్వు అన్నిటిని కూడా అరెస్ట్ చేస్తుంటాడు, అన్నిటిని చంపేస్తుంటాడు. ఇక అక్కడికి ఒక డ్రాగన్ వచ్చి జిన్వు షాడో సోల్జర్ని డిస్ట్రాయ్ చేసి, నీకెంత ధైర్యం ఉంటే జస్ట్ నువ్వు చేసిన ఆ పప్పెట్స్తోని ద గ్రేట్ డ్రాగన్ కింగ్ని ఎదిరించాలనుకుంటున్నావు, డ్రాగన్ కింగ్కి సర్వ్ చేసే నిన్ను ఓడిస్తా అంటే జిన్వు వెనకాల నుంచి వచ్చి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావని దాన్ని 2 ముక్కలుగా నరికేస్తాడు. ఇక డ్రాగన్ మోనార్క్ ఉండి షాడో మోనార్క్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతున్నాడు, మనం తనని అటాక్ చేస్తాం. మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిక్షన్, నువ్వు ఇక్కడే ఉండి షాడో ఆర్మీ వచ్చినప్పుడు వెనకాల నుంచి యాంబుష్ చేయి అని చెప్తాడు. నేను తనని విడిచిపెట్టను అని కొన్ని 100 గేట్లు అయితే క్రియేట్ చేస్తాడు. ఇక ఇంకోవైపు ఆ మ్యాజిక్ బీస్ట్లన్నీ వస్తుంటే మిలిటరీ వాళ్ళైతే ఫైట్ చేస్తుంటారు, అయినా సరే అవి ఆగకుండా ఉంటాయి. ఇక వాళ్ళని చంపుతూ ఒకరిని చంపడానికి వస్తే ఆ బీస్ట్ని అటాక్ చేస్తాడు థామస్ ఆండ్రే. అప్పుడే అక్కడికి స్కావెంజర్ గిల్డ్ అందరు కూడా వచ్చింటారు. అయినా ఇవేం పెద్ద మ్యాటర్ కాదు అని అనుకుంటే అక్కడ చూస్తే ఒకడు వచ్చి, నువ్వే కదా లాస్ట్ టైం నిన్ను చూసింది, నువ్వు ఒక వీక్ విజిల్, నువ్వు దగ్గర బీస్ట్ మోనార్క్ చేతిలో సావబోయావు, నేను మాన్స్టరస్ హ్యూమనాయిడ్స్కి కింగ్ని, మోనార్క్ ఆఫ్ స్టీల్ బాడీని, నీకు అర్థమైంది అనుకుంటా, నువ్వు కన్ను మూసి తెరిచే లోపల నేను చంపేయగలను, అయినా నువ్వు ఇంకా నాకు ఎదురొస్తావా అంటే ఆండ్రూ ఉండి, అవునా, నేను కూడా ఒక్కనేం కాదు, చాలా కాలం అయింది మోనార్క్ ఆఫ్ స్టీల్ బాడీ అని బెలియన్ అక్కడికి వస్తాడు. ఎందుకు ఇక్కడ షాడో ఆర్మీ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ఆ మనిషి షాడోలో దాక్కున్నారా ఇంతసేపు, తను నాకు దొరికాడు, నేను వెంటనే డ్రాగన్ కింగ్కి చెప్పాలి అని తను చూస్తే తనైతే రీచ్ కాలేడు. ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ని టస్క్ అయితే జామ్ చేస్తుంటాడు. వాళ్ళు ఖచ్చితంగా ఇది ప్లాన్ చేశారు, వాళ్ళకెంత ధైర్యం, ఇది ఖచ్చితంగా ఈ మనుషులు చేసిన పనే, తను ఒక మోనార్క్ కింద అవ్వలేడు అంటే బెరు వెనకాల నుంచి వచ్చి, నువ్వు ఏమన్నావో వెనక్కి తీసుకో, అది నా కింగ్కి ఇన్సల్ట్ లాంటిది, ఎంత ధైర్యం ఉంటే ఒక సోల్జర్ ఒక మోనార్క్ ఎదురుగా నిలబడతావు అంటే వాళ్ళిద్దరైతే ఫైట్కి దిగుతారు, బెరు ఇంకా ఆ మోనార్క్ ఆఫ్ స్టీల్ బాడీ. ఇక ఇంకోవైపు జిన్వు అయితే డ్రాగన్ కింగ్ దగ్గరికి అయితే వస్తాడనమాట, వాళ్ళిద్దరూ ఒకరినొకరిని చూసుకుంటారు. ఇక 173 స్టార్టింగ్లో అయితే డ్రాగన్ మోనార్క్ ఉండి, నాకెందుకని మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీ నుంచి ఏం కాంటాక్ట్ రావట్లేదు, తనను మోసం చేశాడా లేకపోతే ఇదంతా ప్లానా, అయినా అదంతా మ్యాటర్ కాదు, ఫస్ట్ నేను వీడిని చంపేస్తా అని జిన్వు పైనకైతే ఆ ఫైర్ బ్రెత్ని అయితే యూజ్ చేస్తాడు. ఒక్కసారిగా ముందున్నది మొత్తం కూడా కాలిపోద్ది, కానీ జిన్వు గాల్లో ఉండి అన్ని మిగతా డ్రాగన్స్ని అరేస్ట్ చేసి వాటి పైకైతే అటాక్ అయితే పంపిస్తాడు. ఇంకోవైపు లూజాంగ్ చింగ్ వచ్చేసి జైన్స్ అన్నిటిని కూడా చంపేస్తూ అక్కడ కూడా స్టార్ట్ అయినట్టుంది అని వాళ్ళిద్దరి వైపు చూస్తే ఈ 2 పవర్ఫుల్ ఎనర్జీసు ఒకదాన్నొకటి ఢీ కొట్టుకున్నట్టు ఉంటాయన్నమాట, ఆ డ్రాగన్ కింగ్ది ఇంకా జిన్వుది. సో డ్రాగన్ కింగ్ వచ్చేసి జిన్వు షాడో సోల్జర్స్ని నాశనం చేస్తూ ఉంటాడు. అయినా ఈ సోల్జర్స్తో నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు నీ మెయిన్ ఫోర్స్ మొత్తాన్ని కూడా ఆ మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీ దగ్గరికి పంపించి ఈ మిగిలిన వాళ్ళతో నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా అని తీరా చూస్తే అక్కడ జిన్వు అయితే వేరే పోర్టల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. నేను వాడిని వెళ్ళనివ్వను అని డ్రాగన్ మోనార్క్ ఫాలో అయ్యి ఆ పోర్టల్లోకి వెళ్తే అక్కడ ఆ జిన్వు షాడో సోల్జర్స్ అందరూ కూడా ఉంటారనమాట. అండ్ తర్వాత తనకు అర్థమవుద్ది, తను ఆల్రెడీ ఆ మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీ యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా తన షాడో సోల్జర్స్ కింద మార్చుకున్నాడు అని. ఇంకోవైపు చూస్తే ఆ మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీని 2 ముక్కలుగా కట్ చేసి బెరు ఇంకా బెలియన్ అయితే ఉంటాడు. ఫస్ట్ మోనార్క్ ఆఫ్ ఐరన్ బాడీని డిఫీట్ చేసి తర్వాత నా దగ్గరికి వచ్చావా, ఖచ్చితంగా చెడ్డ స్ట్రాటజీ అయితే కాదు, అయినా నువ్వు చాలా స్లో, ఎందుకంటే వెనకాల చూస్తే ఆ మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఉంటాడు, వాడు కొన్ని 100 గేట్లను అయితే క్రియేట్ చేసి ఉంటాడు. నువ్వు నన్ను ఒక్కనే వెతుకుతున్నావు అనుకున్నా, కానీ నువ్వు రాంగ్, నేను మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, నేను ఈ గేట్లన్నింటినీ కూడా ప్రిపేర్ చేశా, ఎన్ని కావాలంటే అన్ని బీస్ట్లని సమ్మన్ చేయగలను, చూస్తూ ఉంటే నీ ప్లాన్స్ మొత్తాన్ని కూడా నాశనం చేసినట్టున్నా, ఖచ్చితంగా నీ మిస్జడ్జిమెంటే నీ చావుకి కారణమవుతుంది, ఇది నీ లాస్ అని అంటే జిన్వు వెంటనే తన సమాన్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తాడు. డ్రాగన్ కింగ్కి అర్థం కాదు, ఎందుకు నువ్వు నీకు సమాన్స్ని క్యాన్సిల్ చేసావు, నువ్వు ఆల్రెడీ మా మధ్య పవర్ డిఫరెన్స్ చూసి ఇక గివప్ చేసేసావా, అయినా ఇదేం కొత్త కాదు నువ్వు ఇలా వదిలేయడం అని చూస్తే జిన్వు ఒక స్మైల్ ఇస్తాడు. అప్పుడు డ్రాగన్ మోనార్క్, అసలు ఇది జరగకూడదు, నీకెంత ధైర్యం అని చూస్తే కామిష్ రూన్ స్టోన్ దగ్గరున్న స్కిల్లో ఒకటైతే ఉంటుందన్నమాట. సో దాన్ని యూస్ చేస్తాడు, ఎందుకంటే ఆ స్టోన్లో ఉన్న స్కిల్లు డ్రాగన్స్ అన్నిటికి కూడా శాపం లాంటిది. జిన్వు ఒక్కసారిగా దాన్ని యాక్టివేట్ చేస్తే తన సోల్లో ఉన్న పవర్ మొత్తం కూడా వచ్చి డ్రాగన్స్ అన్నీ కూడా పడిపోతాయి. అవి ఆఖరికి శత్రువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే ఆ స్కిల్ పేరే డ్రాగన్ ఫియర్ అని జిన్వు ఒక్కసారి అరవంగానే ఆ గేట్ల నుంచి వచ్చే డ్రాగన్స్ అన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. అప్పటికి డ్రాగన్ మోనార్క్ అర్థమవుద్ది, నాకు ఇప్పుడు అర్థమైంది డ్రాగన్స్ ఎందుకు మూవ్ కాలేకున్నావో, ఇది ఖచ్చితంగా తన ప్లాన్లో భాగమే,
ఇక జిన్వు డ్రాగన్ మొనార్క్ని పట్టుకొని నాతో రా అని వాడినైతే లాక్కొని ఇంకో డైమెన్షన్కి అయితే తీసుకుపోతాడనమాట. ఇది ఏంటి అని డ్రాగన్ మొనార్క్ అంటే, ఇది ప్రపంచానికి ఇంకో వైపు, నీ ఆర్మీకి అంత దూరం, నువ్వు నీ దగ్గర అంతమంది సైన్యాన్ని పెట్టుకున్నా ప్రతిసారి నీ మ్యాజిక్ పవర్ అనేది పోతూనే ఉంటుంది. అంతమంది ట్రూప్స్ ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు వాటిని రీజనరేట్ చేసి ఎన్నిసార్లు చేసినా సరే ఖచ్చితంగా నువ్వు డిఫీట్ అవుతావు. సో నన్నొక్కడిని ఇంత దూరం తీసుకొచ్చి ఖచ్చితంగా మంచి ప్లానే వేసావు. ఇది నీ క్యాసిలేనా అంటే, అవును నా క్యాసిలే. అయినా అది షాడో మోనార్క్ క్యాసిల్ అంటే అంత పెద్ద బాలేదే అంటే, అయినా సరే ఈ క్యాసిల్ నీ సేవపేటిగా బాగా పనికొస్తుంది అని జిన్వు డ్రాగన్ అయితే తీస్తాడు. ఇక వాడుండి అయితే ఈ ఫైటు నా వాళ్ళు నన్ను వచ్చి కనిపెట్టేంత వరకు ఉంటుందా అని వాడైతే నిజమైన డ్రాగన్ కింద అయితే మారతాడు. జిన్వు తన షాడోస్ని అరెస్ట్ చేస్తాడు. ఇక ఫెడరల్ బ్యూరోలో మిస్ ఎలనర్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది మొత్తం మన టెరిటరీయే. హెడ్ ఉండి ఇలా అంటాడు, ప్రపంచం మొత్తం ఈ మానాతోనే జరుగుతుంది, స్ప్రెడ్ అవుతుంది. నేను అసలు సంగ్ జిన్వు చెప్పింది మొత్తం నిజమని నమ్మలేకపోతున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మిస్ ఎలనర్ ఉండి మనకున్న హంటర్ తనొక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న హంటర్స్ అందరూ యుద్ధంలోకి దిగారు. వాళ్ళు ఎస్ ర్యాంక్ కానీ ఈ ర్యాంక్ కానీ, ఆఖరికి ఈ ర్యాంక్ వాళ్ళకి ఒక మామూలు మనిషి కంటే కొద్దిగా అబిలిటీస్ ఉన్నా సరే వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేటివన్నీ వాళ్ళకి వెపన్స్ లాగా ఉన్నాయి. వాళ్ళు ఎంత చేయగలిగినా సరే వాళ్ళు చేయాలనుకున్నారు. ఆఖరికి అవి సి ర్యాంక్స్ అయినా, డి ర్యాంక్స్ అయినా, ఈ ర్యాంక్స్ అయినా, వాళ్ళు ఒక్క బీస్ట్ని హంట్ చేసిన, 10 బీస్ట్లను హంట్ చేసిన, ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ కలిపి కొన్ని వందల బీస్ట్లని, వేల బీస్ట్లని హంట్ చేసినా సరే ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చే ఆ తారల్లాగా మనకి మొత్తానికి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అదే మన ఫ్యూచర్. ప్రజలు దీన్నే హోప్ అని పిలుస్తారు. ఇక ఇంకోవైపు ఊజించులతో అయితే తన బాడీగార్డ్ అయితే ఇలా చెప్తాడు, హంటర్ సంగ్ చూస్తూ ఉంటే జపాన్ ఐలాండ్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళినట్టున్నాడు. ఇక ఊజించులకు కూడా గుర్తుకొస్తుంది, హంటర్ సంగ్ నాకు ఇలా ఒకటి చెప్పాడు, సో అక్కడ ఒక ఐలాండ్ ఉంది చాలా పెద్దది, నేను కానీ ఐలాండ్కి వాళ్ళని తీసుకెళ్ళగలిగితే మిగతాదంతా ఈజీగా అవుద్దని. ఒకవేళ యుద్ధంగానే అక్కడ జరిగితే ఖచ్చితంగా డ్యామేజ్ అనేది తక్కువే అవుద్ది. అయినా తను ఇంతకాలం ఎలా దాక్కున్నాడు అక్కడ. ఇక తన గార్డ్ ఉండి, నేను ఇంకొంతమంది హంటర్స్ని అక్కడికి పంపినా అంటే, అయినా ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ ఇప్పుడు యూఎస్లో ఉన్నారు కదా, మనం ఏ హంటర్స్ని పంపిద్దాం, మేబీ మనం కొంతమంది ఈ ర్యాంక్ హంటర్స్ని పంపిద్దామా, నీకు తెలుసా ఆఖరికి సంగ్ జిన్వు కూడా ఒక ఈ ర్యాంక్ హంటరే. ఏంటి? అవును, నాకు ఇప్పుడు అర్థమైంది అది పాసిబులే అని. చివరికి ఒక ఈ ర్యాంక్ హంటర్ అయినా సరే తను ఒక హీరో కాగలడు అని. ఇక ఇంకోవైపు జిన్వు అయితే ఆ డ్రాగన్ మొనార్క్తోని తన షాడోస్తోని ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైట్ చేసి దాన్ని అయితే పడగొడతారనమాట. పడగొట్టి అటాక్ చేసి జిన్వు ఇలా అనుకుంటాడు, చూస్తూ ఉంటే ఫైనల్గా ఈ ప్లాన్ వర్క్ అవుతుంది అని. అంటే డ్రాగన్ మొనార్క్ పడుకొని ఇలా అంటాడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు ఇలాంటి ఫైట్లు అంటే ఇష్టం, ఎందుకంటే చాలామంది ఎనిమిస్ వచ్చి ఒకేసారి నా పైన పడ్డాం, అయినా సరే ఇది అంత ఇంట్రెస్టింగ్గా లేదు కదా, నేను నీకు నిజాన్ని ఏంటో చూపిస్తా అని డ్రాగన్ ఫియర్ అని తను యూస్ చేస్తే జిన్వు షాడో సోల్జర్స్ అందరూ కూడా పెరిష్ అయ్యే డేంజర్లో అయితే ఉంటారనమాట. వెంటనే జిన్వు క్యాన్సిల్ సమానం చేస్తాడు, ఎందుకంటే తను కూడా ఈవెన్ కంట్రోల్ చేయలేడు. ఇక వెంటనే ఒక్కసారిగా అది డ్రాగన్ బ్రెత్ అని యూస్ చేస్తుంది. ఒక్కసారి దాని దెబ్బకి అక్కడున్న మొత్తం అంతా కూడా కాలిపోద్ది అనమాట. అప్పుడు డ్రాగన్ మొనార్క్ ఇలా చెప్తాడు, ఇది నిజమైంది, నేను వినాశనానికి మరో మారు రూపం, ఈ యుద్ధం, ఈ అరుపులు, ఈ బాధలు, ఈ డిస్ట్రక్షన్ నన్ను కేవలం యుద్ధం కోసం మాత్రమే క్రియేట్ చేశారు. ఇదే నేను, యాంటారస్, కింగ్ ఆఫ్ డ్రాగన్స్ని, మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ని. ఇక జిన్వు చూసి ఇంత మాన ఆఖరికి కింగ్ ఆఫ్ జైన్స్ చనిపోయినప్పుడు కూడా ఇంతరా అనిపించలేదు. ఆఖరికి చావులేని నా సోల్జర్స్ కూడా ఒక్కసారి దాని బ్రెత్తోని డైరెక్ట్ అటాక్ వస్తే చచ్చిపోతారు. ఇక డ్రాగన్ మొనార్క్ మళ్ళీ మనిషి ఫామ్లోకి మారి, నువ్వు అంత నర్వస్గా ఉండాల్సిన పని లేదు షాడో మొనార్క్, నువ్వు నా చేయిని పట్టుకున్నప్పుడు నేను ఈజీగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నేను వెళ్ళిపోలేదు, ఎందుకంటే నువ్వు నన్ను ఇంప్రెస్ చేసావు. నేను ఒక మామూలు మొనార్క్గా నీతో మాట్లాడాలనుకుంటున్నా. నీకు కానీ ప్రీవియస్ షాడో మొనార్క్ మెమరీస్ అన్నీ వచ్చింటే నీకు ఆల్రెడీ తెలుసు, మన అల్టిమేట్ ఎనిమీ ఈ ప్రపంచం కాదు, కానీ ఆకాశాల అవతలున్నది, అదే రూలర్స్ యొక్క ఆర్మీ. వాళ్ళ మీనింగ్ ఒక్కటే, మొనార్క్స్ అందరినీ కూడా అసలు లేకుండా చేయడం. మేమంతా కూడా డార్క్నెస్లో పుట్టిన వాళ్ళం, అండ్ ఆఖరికి ఇందులో నువ్వు కూడా ఎక్సెప్షన్ ఏం కాదు. నేను అందుకే ఫస్ట్ నిన్ను చంపేసి తర్వాత వాళ్ళతో ఫైట్కి రెడీ అవుదాం అనుకున్నా, కానీ నిన్ను ఇప్పుడు ఫైట్లో చూసిన తర్వాత నేను నా మనసు మార్చుకున్నా. నీకున్న టాలెంటు, నీకున్న స్కిల్స్ అసలు ఎవ్వరికి లేనివి. నేను ఖచ్చితంగా నీలో ఒక మంచి విజయాన్ని అయితే చూస్తున్నా. నీకు కానీ ఒకవేళ నేను మీ ఫ్యామిలీని వదిలేయాలంటే వదిలేస్తా.
నీకు ఒక దేశాన్ని వదిలేయాలంటే వదిలేస్తా. అండ్ ఆఖరికి నన్ను, నా సోల్జర్స్‌ని వెళ్ళిపోమన్నా సరే వెళ్ళిపోతా. నువ్వు ఈ ల్యాండ్‌కి ఓనర్ అవ్వు. నేను జస్ట్ ఈ చిన్న క్యాసిల్ గురించి, కొండల గురించి అనట్లా. ఈ మొత్తం ప్లానెట్‌కి ఓనర్ అవ్వు. నీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నువ్వు దానికి చేయాల్సిందల్లా కేవలం నా చేతిని పట్టుకో. ఒకవేళ మనం గాని కంబైన్ అయ్యి రూలర్స్‌ని ఓడిస్తే నీ ఫ్యామిలీ, నీ దేశం, ఈ మొత్తం ప్లానెట్, నీకు కావాల్సిన ప్రశాంతత అన్నీ నీకే. ఎలా ఉంది షాడో మొనార్క్? నువ్వు నాతో జాయిన్ అవుతావా? అంటే జిన్‌వు ఉండి, "హ! నాకు నవ్వు తెప్పించకు. నువ్వు చెప్పేవన్నీ కూడా నన్ను నమ్మమంటావా? నీ కళ్ళు నువ్వు నన్ను చంపేయాలి అని చూస్తుంటే, హ! అయితే నేను నిన్ను దాచలేననుకుంటా. ఇదే నేను నీకిచ్చే చివరి ఆఫర్. అయితే ఇప్పుడు రెడీ అవ్వు" అని ఒక ఈవిల్ స్మైల్ అయితే ఇస్తాడు డ్రాగన్ మొనార్క్. ఇక చాప్టర్ 175 స్టార్టింగ్‌లో అయితే డ్రాగన్ మొనార్క్, జిన్‌వు ఇద్దరు కూడా ఫైట్‌కి అయితే దిగుతారనమాట. జిన్‌వు కైసెల్‌ని యూజ్ చేసి ఎన్నిసార్లు తనకి ఫైట్ చేసి డ్యామేజ్ ఇవ్వాలనుకున్నా సరే డ్రాగన్ మొనార్క్‌కి ఏమి కూడా అవుతుండదు. ఇక జిన్‌వు నాకు పవర్ కావాలి, ఇప్పుడు నాకు టైం కావాలి, ఏదో ఒకటి చేయాలి అని తను ఎంత ట్రై చేసినా సరే డ్రాగన్ మొనార్క్ అయితే ఏమీ అవుతుండదు. ఇప్పుడు వేరే దారి లేదని కొన్ని డ్రాగన్స్‌ని అయితే అరెస్ట్ చేసి తన పైకైతే పంపిస్తాడనమాట. తన పైకి పంపించి జిన్‌వు ఇలా అనుకుంటాడు, నేను నా మామూలు ఫైటింగ్‌ని ఈ కింగ్ ఆఫ్ డ్రాగన్స్‌తోని ఫైట్ చేయలేను. నాకు ఎక్కువ పవర్ కావాలి, నాకు పవర్ కావాలి. ఎలాంటి పవర్ అంటే ఆఖరికి ఒక పెద్ద మౌంటైన్ అయినా నేను నా 2 చేతులతో మట్టి చేయగలగాలి. అవును, ఆర్మరా ఉండు. ఇక తర్వాత డ్రాగన్ మొనార్క్ ఉండి, ఏంటి నువ్వు ఈ చిన్న షాడోస్తోని నన్ను డిఫీట్ చేయాలనుకుంటున్నావా అని తను ముందుకు చూస్తే, ఏంటది ఏంటది నా దగ్గరకు వస్తుంది, అది అది డార్క్నెస్ యొక్క పవర్ కదా, అసలు నువ్వు ఏం చేస్తున్నావురా అని జిన్‌వు వైపు చూస్తే జిన్‌వు ఇలా అనుకుంటాడు, ఇది ఆర్మర్. నేను డార్క్నెస్లో ఉన్న పవర్ మొత్తాన్ని కూడా ఒక ఆర్మర్ లాగా చేయగలను, దాన్ని పెద్దగా చేయగలను. ఎంత పెద్దగా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి దాన్ని చూడగలిగేంత పెద్దగా నేను దాన్ని అంత పెద్దగా చేయగలను. ఇక డ్రాగన్ మొనార్క్ ఉండి దాన్ని చూసి, ఏంటి ఇది ఆస్ట్రేజనా, అసలు ఇది ఇంపాసిబుల్. షాడో మొనార్కు మామూలుగా ఒరిజినల్గా చూసుకుంటే ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్లో ఒకడు. సో తనకు ఖచ్చితంగా ఇంకో ఫామ్ ఉండదు. మరి తన ఒరిజినల్ ఫాము అసలు ఇది ఎలా సాధ్యం? అసలు నేను నమ్మలేకపోతున్నా. అంటే వీడు డెత్ పవర్ని ఎర్త్ పైకి తీసుకొచ్చాడా? అసలు ఎలా? తను ఇంతవరకు మామూలు మనిషే కదా, ఎలా తను డెత్ పవర్ని ఇంతరాన యూజ్ చేయగలడు? ఇది నేనేనా అని జిన్‌వు తనని తను చూసుకొని, అయితే ఇదే అనమాట నిజమైన షాడో మొనార్క్ అయిన యాష్బర్ను నా కోసం విడిచిపెట్టిన స్ట్రెంగ్త్. నా బాడీలో ఉన్న ప్రతి ఇంచు మొత్తం పవర్తోనే నిండిపోయింది. నాకసలు ఇంత పవర్ ఉందని నేనే అనుకోవట్లా. నాలో ప్రతి ఒక్క చోట ఒక ఇంక్రెడిబుల్, అసలు లెక్కలేనంత అమౌంట్ ఆఫ్ పవర్ నిలిచిపోయి ఉంది. ఇక డ్రాగన్ మొనార్క్ ఉండి, అర్థమైంది. అయితే నువ్వు నీ బతుకుతూనే ఎక్కువ కాలం చావు దాంట్లో ఉన్నావన్నమాట. అందుకే షాడో మొనార్క్ అయిన యాష్బర్ను ఒక మామూలు మనిషికి ఇంత పవర్ని పొసెస్ చేయగలిగాడు. ఈ మనిషి ఇంతకాలం తనంతకు తానే ఫైట్ చేసుకుంటూ వచ్చాడు, తనకి పవర్ రాకముందు నుంచి. ఎందుకంటే కేవలం బతకడం కోసం. నేను ఫస్ట్ వీడిని చంపేయాలి, తను చాలా డేంజరస్ అని డ్రాగన్ బ్రష్ని అయితే యూజ్ చేస్తాడు జిన్‌వు పైన. జిన్‌వు ఒక్కసారిగా దాన్ని అడ్డుకొని యాంటరెస్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక వాళ్ళిద్దరు కూడా బ్యాటిల్కి అయితే దిగుతారు. ఒక ఫ్యూరియస్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇక జిన్‌వు తన ఒరిజినల్ షాడో మొనార్క్ ఫామ్లో అండ్ డ్రాగన్ కింగ్ వచ్చేసి తన ఒరిజినల్ ఫామ్లో ఇద్దరు కూడా ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూనే ఉంటారు. జిన్‌వు ఒకసారి కొడితే డ్రాగన్ మొనార్క్ ఒకసారి కొట్టి జిన్‌వు పైన అటాక్ చేస్తాడు. సో ఇద్దరు ఎంత కొట్టుకున్నా సరే లాస్ట్ గెలవలేకపోతారు. ఇక జిన్‌వు ఎంత ట్రై చేసి అటాక్ చేస్తున్నా సరే ఆ డ్రాగన్ మొనార్క్ కూడా తిరిగి అటాక్ అయితే చేస్తూ ఉంటాడనమాట. ఇక జిన్‌వు మళ్ళీ తన హ్యూమన్ ఫామ్లోకి అయితే మారిపోతాడు. ఇక అప్పుడు డ్రాగన్ మొనార్క్ ఇలా అంటాడు, అలాంటి పవర్ని మెయింటైన్ చేయాలంటే నీకు లెక్కలేనంత స్టామినా కావాలి. ఇదే నా లాస్ట్ ఆఫర్. నువ్వు నిజంగానే నాతో చేతులు కలపవా అంటే జిన్‌వు ఉండి, నేను ఒక మాన్స్టర్తో చేయి కలపాలనుకోవట్లేదు అంటాడు. ఇక ఆ డ్రాగన్ కింగ్ ఉండి, హే ఎంత ఫూలిష్ అని మళ్ళీ వాళ్ళిద్దరైతే అటాక్కి దిగుతారు. నువ్వు నాతో ఇక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మొనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిక్షన్ ఇంకా డిస్ట్రక్షన్ ఆర్మీ మొత్తం నీ ప్రపంచాన్ని మొత్తం నాశనం చేస్తుంది. చివరికి నువ్వు ఏదాన్నైతే కాపాడాలనుకుని ఇంతకాలంగా ఫైట్ చేస్తున్నావో దానికి నువ్వు కాపాడుకోలేవు. నువ్వు ఆఖరికి కింగ్ ఆఫ్ డెడ్ అయినా సరే నువ్వు ఒక మనిషివి, నీకు ఖచ్చితంగా చావంటే భయమే. ఏంటి నీకు నిజంగానే నా మంటలు నీ చితిని పేల్చాలనిపిస్తుందా? ముక్కలు ముక్కలుగా బూడిదలాగా రాలిపోవాలనుకుంటున్నావా? తొందరలోనే నువ్వు ఏదాన్నైతే కాపాడాలనుకుంటున్నావో అది మొత్తం బూడిదైపోతుంది. అయినా నీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే యాష్బర్న్ పవర్స్ నీలో ఉన్నాయి కదా. కొన్ని వందల మంది ఏడుపులు, ఆర్తనాదాలు, నీ ప్రపంచం
అంతా కూడా ఇదే యుద్ధం అంటే, ఇదే డెస్ట్రక్షన్ యొక్క ఆర్మీ సౌండ్ అంటే, ఇదే మీ మనిషి జాతి మొత్తం నాశనం అంటే. చూడు వాళ్ళ సఫరింగ్, వాళ్ళ ఏడుపులు, నువ్వు కోరుకునేదంతా జరుగుతుంది. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఆర్తనాదాలు ఒక్కసారిగా వాళ్ళ నోర్లన్నీ మూయబడతాయి. నువ్వు నీ డెసిషన్ని తప్పని ఒప్పుకుంటావు అని అంటే, ఆ మాట నేను చెప్పాలి అని వెనకాల నుంచి తన పైన అయితే అటాక్ చేస్తాడు. అదే రూన్‌స్టోన్, కామిష్ రూన్‌స్టోన్ ఉంటుంది కదా, దాంతోని చేసిన దాన్ని. ఇక డ్రాగన్ కింగ్ దాన్ని వెనకాల నుంచి ఆపి, ఏంటి ఒక డ్రాగన్ పండు నుంచి చేసిన ఒక డాగర్ కింగ్ ఆఫ్ డ్రాగన్స్ని ఎలా ఎదుర్కొంటుందని అనుకుంటున్నావు? నీకు ఇది అమ్యూజింగ్గా అనిపించట్లేదా? ఇది ఒక ఫైటు, చీకటి అంచుల్లోంచి పుట్టిన మంటకి ఇంకా చీకటిలోంచి పుట్టిన వెలుక్కి. అయినా చూస్తూ ఉంటే ఫైట్ చివరికి వచ్చేసినట్టుంది అంటే జిన్వూ కూడా, అవును నాకు కూడా ఎండ్ కనిపిస్తుంది. అవునా, అయితే నీ చావు నీకు కనిపిస్తుంది అనుకుంటా. అవును, డిస్ట్రక్షన్ ఆర్మీ ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ నిన్ను తల నరికేస్తా, నువ్వు ఫూలిష్ మొనార్క్ అంటే జిన్వూ ఉండి ఇలా అంటాడు, వెలుగుతున్న సూర్యుడి నుంచి వచ్చే చీకటి ఆర్తనాదాలు అని. వెంటనే జిన్వూ షాడో సోల్జర్స్ అందరూ కూడా వస్తారనమాట తనని అటాక్ చేయడానికి. నీకెంత ధైర్యం రా, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా, నువ్వు నీ కలలో కూడా సఫర్ కాని డెత్ని నీకు అందిస్తా, నేను కింగ్ ఆఫ్ డ్రాగన్స్ని, నా చివరి మూమెంట్ దాకా నిన్ను చంపేస్తా అని అంటే జిన్వూ ఫైనల్లీ అందరిలాగా మారి, అయినా నేను అనుకుంటున్నా నీకు నీ చావు కనిపిస్తుందనే అని వాణ్ణి 2 ముక్కలుగా నరికేస్తాడనమాట. ఇక 177 స్టార్టింగ్లో అయితే డ్రాగన్ మోనార్క్ ఇలా అంటాడు, ఇది అసలు పాసిబుల్ అయ్యేదే కాదు నాకు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు గేట్ ఏం కనపడలేదే, ఎందుకంటే అక్కడ పైనుంచి రూలర్స్ అందరూ కూడా వస్తుంటారనమాట. 2 వరల్డ్స్ని కనెక్ట్ చేసే ఇంత ఎనర్జీ వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. అయినా రూలర్స్ ఆర్మీ ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు ఫస్ట్ నుంచే దీనికోసం వెయిట్ చేస్తున్నావా? మిగతా ప్రపంచానికి ఈ ప్రపంచానికి ఎటువంటిది కూడా సమస్య రాకుండా ఒక స్పేస్ని క్రియేట్ చేయడానికి, అందుకనేనా నువ్వు నన్ను ఒక్కనే ఇక్కడికి తీసుకొచ్చింది? నేనేమో జస్ట్ నీకు ఒక మంచి ఫైట్ కావాలనుకున్నా, అయినా సరే నువ్వు రూలర్స్తోని మాట్లాడగలిగే ఛాయిసే లేదే. ఎలా అంటే జిన్వూ ఉండి ఎలా అంటాడు, అక్కడ ఒక దారి ఉంది, అదే రూలర్స్ యొక్క విజిల్. ఆ విజిల్స్ వాళ్ళ పవర్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు, అదే మనకి థామస్ ఆండ్రే కానీ లూ జేంగే కానీ వీళ్ళు. అవునా, అయితే నువ్వు విజిల్స్ని యూజ్ చేసి ఇలాంటి ఒక ప్లేస్లో గేట్ని ఏర్పాటు చేసావా? అయితే నువ్వు ఫైట్ ఓడిపోయినా సరే యుద్ధాన్ని గెలవాలనుకున్నావు. చూస్తూ ఉంటే ఇది నా లాసే అనుకుంటా, జస్ట్ నేను ఒక చిన్న యుద్ధం కోసం వచ్చా. అప్పుడు జిన్వూ ఉండి ఇలా అంటాడు, నువ్వే కదా అదే డీమన్ కింగ్ బ్యారన్ని మరియు బీస్ట్ మోనార్క్ని, ఆ షాడో మోనార్క్ని అటాక్ చేయమని ఫస్ట్ కామెంట్ చేసేది నువ్వే కదా అంటే వాడుండి ఇలా అంటాడు, మోనార్క్ ఆఫ్ వైట్ ఫ్లేమ్స్ నీకు ఇది చెప్పాడా అంటే, లేదు యాష్బర్న్. ఇక జిన్వూకి వచ్చి ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది, యాష్బర్న్ చివరిసారిగా నీకు ఇది ఇవ్వమన్నాడు అని వాడికి మిడిల్ ఫింగర్ అయితే ఇస్తాడు. నీకెంత ధైర్యం అని వాడు కత్తి లేపే లోపే వెనకాల నుంచి రూలర్స్ అందరూ కూడా వాడి గుండెల్లోకి అయితే కత్తులన్నీ కూడా దింపుతారనమాట. అప్పుడే అక్కడికి లుమినస్ సిటీలో ఉన్న బ్రైటెస్ట్ ఫ్రాగ్మెంట్ అయితే వస్తాడనమాట. ఈ ప్రపంచం ఇప్పుడు ఇంత కాంతితోని ఇలాంటి డార్క్ షాడోస్తో నిండిపోయింది, నాకు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి విన్ అయ్యే ఛాన్సే లేదు, నేను కనీసం ఇప్పటి నుంచైనా ఎటర్నల్ రెస్ట్లో ఉండాలి, అంతేగాని నువ్వు క్రియేట్ చేసిన ఇల్యూజన్లో కాదు, నేను నిన్ను మళ్ళీ కలుస్తా అంటే జిన్వూ మరేం పర్లేదు, నేను కూడా నేను తొందరలోనే కలుస్తాలే అని అక్కడి నుంచి అయితే పెరిష్ అయితే అయిపోతాడు. అప్పుడే అక్కడికి ఆ బ్రైటెస్ట్ ఫ్రాగ్మెంట్ వచ్చి, నువ్వు మా యుద్ధాన్ని ముగించేసావు, నీకు ఏం చేయగలనో నాకు తెలియట్లేదు అంటే జిన్వూ ఉండి ఇలా అంటాడు, ఇది మీ అప్రిషియేషనో ఏమో నాకు తెలియదు కానీ మీరు చేయగలంటే నేను ఒక రిక్వెస్ట్ ఉంది. ఏంటి రిక్వెస్టా? అవును, అది జస్ట్ మీరు ఒక్కరే చేయగలరు, నా పవర్స్లో ఏదున్నా సరే నేను నీ కోసం చేస్తా అని బ్రైటెస్ట్ ఫ్రాగ్మెంట్ అడిగితే, జస్ట్ ఇంకోసారి కప్ ఆఫ్ రీక్రియేషన్ని వాడగలరా అని జిన్వూ అడుగుతాడు. ఏంటి నువ్వు మమ్మల్ని కప్ ఆఫ్ రీక్రియేషన్ వాడి మళ్ళీ టైం మొత్తాన్ని కూడా మార్చమంటావా? అవును, ఒకవేళ నువ్వు గాడ్స్ గ్యాజెట్ని యూజ్ చేసి నువ్వు టైం మొత్తాన్ని మార్చేసినా సరే, ఏవైతే హయ్యర్ బీన్స్ ఉన్నాయో అదే మోనార్క్స్, సో అవన్నీ కూడా ఇంకా ఉంటాయి, ఆఖరికి చనిపోయిన మోనార్క్స్ అందరూ కూడా మళ్ళీ తిరిగి బ్రతికొస్తారు అండ్ వాళ్ళకి మెమరీస్ కూడా ఉంటాయి, నువ్వు నిజంగానే ఇది చేయాలనుకుంటున్నావా అంటే జిన్వూ ఉండి ఇలా అంటాడు, అవును, ఇంకోసారి అలా చేయాలి, కానీ ఈసారి ఎవరిని కూడా ఎత్తుపైకి కాదు, నేను మోనార్క్స్ని మరియు వాళ్ళ ఆర్మీస్ మొత్తాన్ని కూడా డైమెన్షన్ ల్యాప్లో నేనే చూసుకుంటా. ఏంటి నువ్వు యుద్ధం మొత్తం నువ్వంతకు నువ్వే సొంతంగా చేయాలనుకుంటున్నావా? ఇంతకీ ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు? మేము కప్ ఆఫ్ రీక్రియేషన్ని చాలాసార్లు వాడాం, సో ఇంత దాకా వచ్చిన వాటిలో ఇదే బెస్ట్ రిజల్ట్ అంటే జిన్వూ ఉండి ఇలా అంటాడు, నేను యుద్ధంలో చాలామందిని కోల్పోయా, అందుకే నేను వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావాలనుకుంటున్నా అంటే. అప్పుడు బ్రైటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఉండి,
ఆ కప్ ఆఫ్ రీఇన్క్రియేషన్ డ్యూరబిలిటీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అయిపోవడానికి వచ్చింది. నువ్వు కానీ ఈసారి ఫెయిల్ అయితే నువ్వు ఇంకోసారి టైంలోకి తిరిగి వెళ్ళలేవు. ఇప్పుడు నువ్వు ఆపేస్తే నువ్వు మొనార్క్స్ అందరిని కూడా ఆపిన ఒక హీరోగా చిరకాలం నిలిచిపోతావు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే ఫైటు ఎవ్వరు కూడా గుర్తుంచుకోరు. ఒకవేళ నువ్వు కానీ ఓడిపోతే ఫ్రాగ్మెంట్స్ అందరూ కూడా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు కానీ గెలిస్తే నిన్ను కంగ్రాచులేషన్ చేయడానికి కూడా ఎవ్వరు ఉండరు. నువ్వు ఇంకా టైంలోకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నావా అంటే జిన్వు అందరినీ గుర్తు తెచ్చుకొని అవును నేను టైంలోకి తిరిగి వెళ్తా. అప్పుడు బి నుండి అయితే నువ్వు జస్ట్ ప్రపంచం మొత్తంలో ఒక పోర్షన్ని కాకుండా ప్రపంచం మొత్తాన్ని కూడా కాపాడాలనుకుంటున్నావా నీ చేతులతో? అయితే మొత్తాన్ని కూడా ఈ భారాన్ని మొత్తాన్ని నువ్వే మొయ్యాలనుకుంటున్నావా? నాకు యాష్ బర్నే గుర్తుకొస్తున్నాడు. సరే నీ విష్ నేను నెరవేరుస్తా, బెస్ట్ ఆఫ్ లక్ అంటే జిన్వు ఉండి ఇలా అడుగుతాడు. ఇంతకుముందు లేని షాడో సోల్జర్స్కి ఏమవుద్ది అంటే పాస్ట్లో ఏవైతే బీన్స్ ఉండవో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ ఏవైతే ఉంటాయో అవి అలాగే ఉంటాయి. సరే నేను ఇప్పుడు రెడీగా ఉన్నా అని జిన్వు చెప్తే నీ ధైర్యమే ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని కప్ ఆఫ్ రీఇన్క్రియేషన్ అయితే యూస్ చేస్తారు. ఇక చాప్టర్ 178 స్టార్టింగ్లో ఒక వెలుగు అయితే వస్తుంది. అందరు చూస్తున్నప్పుడే ఆ వెలుగు వల్ల ప్రపంచం మొత్తం ఒక్కసారిగా మళ్ళీ మారిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి జీనా నువ్వు మీ అన్నని లేపొచ్చుగా అంటే జీనా వచ్చి తలుపు తీసి ఒప్పా లేయి నువ్వు ఆల్రెడీ లేచావా అని చూస్తే జిన్వు లేచింటాడనమాట. జిన్వు అప్పుడు చూసి జీనా ఇప్పుడే లేచింది, ఆ ఇంట్లో అమ్మ వండుతున్న వంటకాల వాసన వస్తుంది, నా రూమ్ మొత్తం నా స్మెల్తోనే నిండిపోయింది నాన్న అని వాళ్ళ నాన్నని చూస్తాడు. ఇక జిన్వు కళ్ళలోంచి కన్నీరైతే కారుతుందనమాట. ఎందుకు నువ్వు అలా ఉన్నావంటే నాకు ఇప్పుడే పీడకల వచ్చింది అనుకుంటా. అవును నా పీడకల అయిపోయింది. ఇక నేనిప్పుడు నా చెల్లెలతోనున్నా, మా అమ్మ హెల్తీగా ఉంది అండ్ మా నాన్న ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే నాకు వచ్చిన లాస్ట్ ఛాన్స్. నేను ఈసారి మొత్తాన్ని కూడా సరిచేస్తా. నేను ఈ ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోను. నేను ఫ్యూచర్ని మళ్ళీ తిరిగి రాస్తా. కానీ కొద్ది కాలం, జస్ట్ కొద్ది కాలం నాకున్న ఈ ఫీలింగ్ని దాచుకోవాలనుకుంటున్నా. అలాగే ఇది నాకు నేను ఇచ్చే రివార్డ్. నాకు ఆల్రెడీ తెలుసు ఈ ప్రపంచం అవతల అంతు చిక్కని మోనార్క్స్ పెద్ద గేట్లతోని ఎప్పుడైనా సరే అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారని. కానీ ఇంకొద్ది కాలమైనా నేను ఎంజాయ్ చేయడం, ఎవ్వరికి కూడా హాని కలిగించకపోతే నాకు ఆ మాత్రం చాలు. ఇంకొద్ది కాలం, ఇంకొక రోజు. ఇక జిన్వు అయితే రూమ్లో స్లిప్ పెట్టి నేను చేయాల్సింది చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తా అని చూస్తాడు. ఇక ఇంకోవైపు అన్ని బీస్ట్లన్నిటి కూడా జిన్వు షాడో సోల్జర్స్ అందరూ కూడా చంపేస్తుంటారు. ఈ ప్రపంచం మొత్తం కూడా ఎంటీగా ఉంది. ఇక్కడ డార్క్నెస్ ఒక్కటే, ఈ ప్రపంచం మొత్తం ఖాళీది. ఇక్కడ ఫైటింగ్ లేకపోతే డార్క్నెస్ తప్ప ఇంకేమీ లేదు. నేను మొనార్క్స్తోని ఫైట్ని గెలిచా. లాస్ట్కి ఆ మొనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ని చంపేశా లాస్ట్లో ఉన్నోన్ని. అండ్ ఆ తర్వాత నేను ఈ డైమెన్షన్ ట్రాక్లోకి వచ్చి దగ్గర దగ్గర 27 సంవత్సరాలు అయ్యింది. చూస్తూ ఉంటే ఈ ఫైట్ చివరికి వచ్చేలా ఉంది. ఇక ఉన్న ఎనిమీ వచ్చేసి డ్రాగన్ ఎంపరర్ అండ్ ఆ తర్వాత తన సోల్జర్స్ ఒక్కరే. అయినా నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ డైమెన్షన్ ట్రాక్కి బయట సైడు టైం అనేది డిఫరెంట్గా ఫ్లో అవుతుంది. మేబీ బయట ప్రపంచంలో 2 సంవత్సరాలు గడిచాయేమో. అందరినీ మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత కలిస్తే ఎలా ఉన్నారు, అమ్మా నాన్న ఏం చేస్తున్నారో, జీనా ఎలా మారిందో చూద్దాం, ఏం జరుగుతుందో ఏమో. ఇక బిలియన్ నుండి మైలీగ్ మనం అందరిని కూడా చంపేశాం, మన ఎనిమిస్ అందరూ కూడా చనిపోయారు. సరే మనం ఈసారి ఇంకోసారి ఓడిపోం, అరైజ్ అని అందరినీ అరైజ్ చేస్తాడు. ఇక ఇంకోవైపు డ్రాగన్ కింగ్ దగ్గర అయితే ఇలా అంటాడు, మొనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ యువమగుటు చనిపోయాడు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అని ఒక డ్రాగన్ అడిగితే లేదు, నేను ఇంకా పారిపోవాలనుకోవట్లేదు, మనం ఇక్కడే ఫైట్ చేద్దాం. షాడో మొనార్క్ నిజంగా అమేజింగ్ తెలుసా, నేను అసలు అనుకోలేదు తన కప్ ఆఫ్ రీఇన్క్రియేషన్ యూస్ చేసి టైంని మళ్ళీ తిరిగి తీసుకొస్తాడని. ఇక జిన్వు అక్కడికి వస్తే నేను అసలు అనుకోలేదు నువ్వు బతికుండి నువ్వు ఇలా శ్వాస తీసుకుంటున్నప్పుడు మళ్ళీ కలుస్తానని. నేను ఆంటర్నెస్ షాడో మొనార్క్, నీ పేరేంటి అంటే సంగ్ జిన్వు, నీకు ఇంకా ఏమైనా చెప్పాలని ఉందా అని వాళ్ళిద్దరూ అయితే ఫైట్కి అయితే దిగుతారనమాట. 179 ది ఫైనల్ చాప్టర్. నిజమైన ప్రపంచంలో 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే సడన్గా ఒక ఫార్చ్యూన్ టెల్లర్ ఒకటి చెప్పడం వల్ల అమెరికా మొత్తం కుప్పకూలిపోయింది. అదే దేవుడు త్వరలోనే ఈ ప్రపంచం నాశనం కోరుతాడు. నార్మల్గా ఏంటంటే ఇలాంటివి అందరూ కూడా కొట్టిపడేసేవాళ్ళు, కానీ ఇది చెప్పింది ఎవరో తెలుసా, నార్మా సెలనర్. ఆవిడే ఈ ప్రాఫెసీ ఇచ్చింది. ఆవిడ ఏమని చెప్పిందంటే గాడ్ ఆఫ్ డెత్ అంతులేని సోల్జర్స్ చావుకి కారణం అవుతాడు. మనం ఈసారి చావు నుంచి తప్పించుకోలేం, మనం గాడ్ ఆఫ్ డెత్ నుంచి తప్పించుకోలేం. 2 సంవత్సరాల ముందు ఆవిడ సడన్గా వెలుగులోకి వచ్చింది, ఎందుకంటే ఆవిడ చెప్పిన ప్రాఫెసీస్ అన్నీ కూడా కరెక్ట్గా నిలిచాయి. తర్వాత ప్రపంచం మొత్తం ఇలా షాక్కి గురి చెందింది. ఆ తర్వాత రోజు
సో, ఇలా ఆకాశంలో ఒక పెద్ద బ్లాక్ హోల్ అనేది అపియర్ అయ్యింది. అందరూ కూడా ఇక ఆమె ప్రాఫెసీ నిజంగానే నిజమైంది అనుకుని పేపర్స్‌లో అన్ని దానిలలో వేశారు. పైనుంచి చూస్తున్నప్పుడు ఆ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. అందరూ ఏంటి, ఏంటి అని చూస్తే దాని నుంచి మాత్రం ఏమీ తిరిగి రాదు. ఒక పర్సన్ బొకే పట్టుకొని మీరు సేఫ్‌గా తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మిస్టర్ సంగ్ జిన్‌వూ, లేకపోతే నేను మిమ్మల్ని షాడో మోనార్క్ అని పిలవనా? అయినా మీరు ఒక మిడిల్ స్కూలర్ ఫామ్‌లో వస్తారని అనుకోలేదు. అంటే జిన్‌వూ ఉండి అంటే నేను ఒకవేళ ఇప్పుడు ఫుల్ గడ్డంతోనే వస్తే అందరూ కూడా విచిత్రంగా చూస్తారుగా. అయినా ఇదేం అంత బ్యాడ్‌గా లేదు. అట్‌లీస్ట్ ఒక్కరైనా సరే నన్ను తిరిగి ఆహ్వానిస్తున్నారు. అంటే నిజంగా మేమంతా రావాలనుకున్నాం. కానీ అట్‌లీస్ట్ ఒక్కరైనా సరే ఇలా రావాలిగా, వచ్చి మీకు థాంక్స్ చెప్పాలిగా. అండ్ దాంతో పాటు చూస్తూ ఉంటే మీ ఎనకాల కొన్ని వేల మంది సోల్జర్స్ ఉన్నట్టున్నారు. జిన్‌వూ ఉండి నాకు తెలుసు నువ్వు జస్ట్ ఇలా ఫ్లవర్ బొకే ఇచ్చి నాకు వెల్కమ్ చెప్పడానికి రాలా. ఇంతకీ రూలర్స్‌కి నాతో ఏం పనుంది? అంటే మీకు చెప్పడానికి రూలర్స్ దగ్గర ఒక మెసేజ్ ఉంది. మేబీ ఇది లాంగ్ కన్వర్జేషన్ కావచ్చు. వేరే లొకేషన్‌కి వెళ్దామా అంటే, సరే నా దగ్గర ఇప్పుడే ఒక ప్లేస్ ఉంది అని జిన్‌వూ అయితే ఐస్ క్రీమ్ పార్లర్‌లో అయితే కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తింటూ చెప్పమంటాడనమాట. ఇంతకీ రూలర్స్ ఏం చెప్పారు అంటే, థాంక్స్ చెప్పమన్నారు. కానీ ఇక్కడికొచ్చిందేందంటే, నీ వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి. ఎందుకంటే రూలర్స్ ఇప్పుడు వరీ అవుతున్నారు. మేబీ మీ పవర్స్ వల్ల ఈ ప్రపంచం దిశ మొత్తం మార్చొచ్చు అని. మీకు ఆల్రెడీ తెలుసు ఈ ప్రపంచం నీకున్న పవర్స్‌కి రెడీలాగా లేదని. ఎందుకు అని జిన్‌వూ అడిగితే, ఈ ప్రపంచానికి కనీసం మానా కూడా లేదు. ఇది ఖచ్చితంగా చాలా అంటే చాలా వీక్. అందుకే మీరు ఒకవేళ ఓకే అయితే మీ పవర్‌కి రెడీగా ఉండే వేరే వరల్డ్‌కి వెళ్ళిపోవచ్చు. అంటే జిన్‌వూ ఉండి ఒకవేళ అలాంటిది చేసే బదులు నేను డైరెక్ట్‌గా వేరే వరల్డ్‌కి వెళ్ళిపోయే బదులు జస్ట్ నన్ను సీల్ చేసే ఆప్షన్ ఒకటి ఉందిగా. అంటే అది కూడా పాసిబులే అని అంటే జిన్‌వూ ఉండి పవర్‌ఫుల్‌గా చూసి, లేకపోతే నేనిక మీకు ఏం యూస్ కాదని నన్ను వాడుకొని వదిలేయాలనుకుంటున్నారా? లేకపోతే నాకున్న పవర్స్ చూసి భయమా? అంటే తనుండి లేదు లేదు అది కాదు. ప్లీజ్ దీన్ని ఒకసారి చదవండి అని ఆ మిస్ ఎలెనర్ యొక్క ఆర్టికల్ అయితే చూపిస్తాడు. మీరు తిరిగి రాకముందు మిస్ ఎలెనర్ ఒక ప్రొఫెసీని క్రియేట్ చేసింది. మీరు వెళ్ళిపోయినప్పుడు ఆమెకింత పవర్ఫుల్ ఫార్చ్యూన్ టెల్లర్ ఏం కాదు. కానీ మీరు ఈ వరల్డ్‌లోకి వచ్చిన తర్వాత ఆమె లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే నువ్వేమంటున్నావు? నా ఎక్సిస్టెన్సే ఈ చేంజ్‌ని తీసుకొచ్చిందా? అంటే అవును మొనార్క్. మనం తర్వాత మాట్లాడుకుందామా దీని గురించి అని తననైతే పంపించేస్తాడనమాట. జిన్‌వూ ఇలా అనుకుంటాడు. బ్రతుకున్న ప్రతి ఒక్క జీవికి ఒక పర్పస్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఒకటే. నేను షాడో మోనార్క్ అయ్యి ఈ ప్రపంచాన్ని మోనార్క్స్ నుంచి నా స్ట్రెంగ్త్‌తోని కాపాడా. అంటే దాని అర్థం నేను నా మిషన్‌ని కంప్లీట్ చేశా. నేను నా పర్పస్‌ని కంప్లీట్ చేశా. కానీ నాకున్న ఈ పవర్ దాని పర్పస్ అయిపోయింది. ఇప్పుడు దీంతో నేను ఏం చేయాలి? ఎందుకంటే దీంతో నేనింక ఏదో న్యూక్లియర్ మిసైల్స్ లాంటివి క్రియేట్ చేసి వాటి లైఫ్ స్పాన్స్‌ని పెంచడం తప్ప ఇంకేం చేయాలి? అండ్ దాంతో పాటు ఇప్పుడు చాలా అంటే చాలా క్వెషన్స్ ఉంటాయి. ఎందుకంటే నేనసలు ఇలాంటి ప్లేస్‌లో ఉండడం అవసరమా? అసలు ఎంత మీనింగ్‌లెస్ అని తను అనుకుంటూ ఉంటే తన పక్క నుంచి ఎవరో ఒకరైతే వెళ్తారనమాట. జిన్‌వూకి ఏదో అనిపించి వెంటనే బయటికెళ్ళి చూస్తాడు. ఖచ్చితంగా సమయం వస్తుంది. క్వెషన్‌కి ఆన్సర్ దొరుకుతది. నేను ఇక్కడే ఉండాలా లేదా అని. ఇక ఆ పర్సన్ చూసుకుంటే ఏంటి ఐస్ క్రీమ్ నుంచి కూడా ఇంత మంచి స్మెల్ వస్తదా అనుకుంటది. అయినా సరే ఒకవేళ ఈ ప్లేస్‌లో నేను ఇంకా ఉండడానికి కారణం ఏంటంటే అది జస్ట్ నన్ను ప్రేమించే వాళ్ళు ఈ ప్లేస్‌లో ఉన్నారు. అండ్ నేను ప్రేమించే వాళ్ళు కూడా అని జిన్‌వూ అందరినీ తలుచుకొని మనకి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా చూపిస్తారనమాట. కొరియాలో ఉన్న వాళ్ళందరినీ పాసిబుల్లీ. అండ్ జిన్‌వూ ఉండి ఇలా అంటాడు. అందుకే ఈ మాత్రం రీజన్ చాలు నేను ఇక్కడే ఉండిపోవడానికి. నేను ఇక్కడే ఉంటా. అండ్ మిగతా రీజన్స్ వెతుకుతా ఎందుకుండాలి అనేది. ఇక తిరిగి చూస్తే అక్కడ చాహే అయితే ఉంటదనమాట. ఇంకా జిన్‌వూ ఉండి అర్థమైంది నేనిక ఏం చేయాలో నాకు అని. వాళ్ళిద్దరిని కూడా కలుస్తాడు. అండ్ దట్స్ ఇట్. ఇంతటితోని సోలో లెవెలింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎపిలాగ్ అయితే ఉంటది. ఆవరెల్స్ అకాడమీ ఆర్క్ అనుకోండి. సో, ఆ ఎపిలాగ్ జస్ట్ చిన్నదే దబిక్కిన అయిపోగొట్టొచ్చు. మీరు చేయమంటే చేస్తా. లేదంటే ఇక్కడికే చాలు భయ్యా ఎండింగ్ ఇంకా సరిగ్గా అర్థం కాలేదు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఒక డిఫరెంట్ వీడియోతోనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే దీంట్లో చాప్టర్స్ వైస్ కాబట్టి కొద్దిగా అర్థం కాదనమాట. కరెక్ట్‌గా చెప్పడం. ఒక డీటెయిల్ సెపరేట్ ఎక్స్‌ప్లనేషన్ ఒకటి చేయాలనమాట. సోలో లెవెలింగ్ ఎండింగ్ అర్థం కాలేదు ఒక డిఫరెంట్ ఎక్స్‌ప్లనేషన్ చేయమంటే చేస్తా. లేకపోతే ఇక చాలు ఇక ఎపిలాగ్ ఉంది కదా! సో, దాన్ని చేయమంటే చేస్తా. సో, మీ ఇష్టం మీరు ఏది చేయమంటే అదైతే చేస్తా. అండ్ ఈ వీడియోకి కూడా మీరు లాస్ట్ వీడియోస్ లాగే సపోర్ట్ అయితే ఇస్తారనుకుంటూ దట్స్ ఇట్. మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. మళ్ళీ కలుద్దాం మామ. బాయ్ బాయ్.